యా కవితతో కేటీఆర్ హరీష్ భేటీ వారి వెంట ఆమె భర్త అనిల్ సైతం 2 గంటల పాటు ఈడీ ఆఫీసులోనే నేడు సుప్రీంలో ఛాలెంజ్ పిటిషన్ లాయర్లతో సుదీర్ఘంగా చర్చలు ఏదేమైనప్పటికీ రాసి పెట్టుకుని మిత్రులారా 6 నెలల నుండి సంవత్సర కాలం పాటుగా ఈరోజు ఆమె బయటికి రానట్టు పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు తీసుకున్నటువంటి ఈడీ కేసులు అరెస్ట్ అయిన ప్రతి కేసు తీసుకోండి మినిమం 6 నెలల నుంచి సంవత్సరం వరకు జైల్లో ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనీష్ సిసోడియా మొదలుకొని ఇంతమంది ఉన్నారు కదా, విజయ్ నాయర్, మనీష్ సిసోడియా, రామచంద్ర పిల్లై, వీళ్ళందరూ ఎవరైతే అరెస్ట్ అయినారో వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా 6 నెలల నుంచి సంవత్సరాల దగ్గరికి వస్తూ ఉంది. వాళ్ళకు బెయిల్ కూడా రావట్లేదు. కేవలం ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు, ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు ఒక 3-4 డేస్ ఆయనకు ఇవ్వడం జరిగింది తప్ప వేరే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈడీ బెయిల్ ఇవ్వదు. ఈడీ కేసులో అరెస్ట్ అయిన వాళ్లకు మినిమం 6 నెలల నుంచి సంవత్సర కాలం పాటు జైలు శిక్ష తప్పదు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పట్లో ఆమె విడుదల కాదనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి. యా కవితతో కేటీఆర్ హరీష్ భేటీ వారి వెంట ఆమె భర్త అనిల్ సైతం 2 గంటల పాటు ఈడీ ఆఫీసులోనే నేడు సుప్రీంలో ఛాలెంజ్ పిటిషన్ లాయర్లతో సుదీర్ఘంగా చర్చలు ఏదేమైనప్పటికీ రాసి పెట్టుకుని మిత్రులారా 6 నెలల నుండి సంవత్సర కాలం పాటుగా ఈరోజు ఆమె బయటికి రానట్టు పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు తీసుకున్నటువంటి ఈడీ కేసులు అరెస్ట్ అయిన ప్రతి కేసు తీసుకోండి మినిమం 6 నెలల నుంచి సంవత్సరం వరకు జైల్లో ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనీష్ సిసోడియా మొదలుకొని ఇంతమంది ఉన్నారు కదా, విజయ్ నాయర్, మనీష్ సిసోడియా, రామచంద్ర పిల్లై, వీళ్ళందరూ ఎవరైతే అరెస్ట్ అయినారో వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా 6 నెలల నుంచి సంవత్సరాల దగ్గరికి వస్తూ ఉంది. వాళ్ళకు బెయిల్ కూడా రావట్లేదు. కేవలం ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు, ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు ఒక 3-4 డేస్ ఆయనకు ఇవ్వడం జరిగింది తప్ప వేరే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈడీ బెయిల్ ఇవ్వదు. ఈడీ కేసులో అరెస్ట్ అయిన వాళ్లకు మినిమం 6 నెలల నుంచి సంవత్సర కాలం పాటు జైలు శిక్ష తప్పదు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పట్లో ఆమె విడుదల కాదనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి.